కొంతమందికి గ్యాంగ్స్టర్స్లో దర్శనం వస్తుంది, కొంతమందికి తాగుడు వాళ్ళని బయటికి లాగాలని దర్శనం వస్తుంది, కొంతమంది పడిపోయిన వాళ్ళని పైకి లేవనెత్తడానికి దర్శనం వస్తుంది, కొంతమంది అన్యుల్ని దేవుళ్ళు రక్షించబడడానికి దర్శనం వస్తుంది. అలా ఒక్కొక్కరు ఒక దర్శనం వస్తుంది. యేసు ప్రభు పరలోకం నుండి మనల్ని రక్షించాల, భూమి మీదకి దిగి వచ్చి మనల్ని రక్షించాడు. మనిషి రూపాన్ని ధరించి ఈ భూమి మీద మనతో పాటు 33.5 సంవత్సరాలు నడిచి, ఆ తర్వాత ఆయన చనిపోయి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించి చనిపోయి 3వ రోజు తిరిగి లేచి మళ్ళీ ఇంకా 40 రోజులు మనతో తిరిగాడు. వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళాడు, పరిశుద్ధాత్ముడిని మనతో ఉంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయి మనం ఒంటరిని చేయలే. ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయను, పరిశుద్ధాత్ముడు వస్తాడు మీ దగ్గరికి అని. అవునా? ఈరోజు మీరు పరిశుద్ధాత్ముడిని పొందుకుంటున్నారా? భాషలు మాట్లాడుతున్నారా? ఆ స్పర్శ తెలుస్తుందా? ఆ ప్రెజెన్స్ తెలుస్తుందా? ఆ సన్నిధి కాంతి తెలుస్తుందా మీకు? అంటే మనం ఒంటరి వాళ్ళం కాదనే కదా అర్థం. అంతేగాని ఈరోజు మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి అవును, కొన్ని ప్రదేశాలు వెళ్ళకూడదు, కొన్ని ప్రదేశాలకి వెళ్ళి మనం తప్పు చేయకూడదు, కానీ తప్పు చేస్తున్న వాళ్ళని బయటికి లాగొచ్చు. దేవుడు మనకు అదే కదా. మనం అనుకుంటాం వెళ్తే పడిపోతాం కదా, వెళ్తే ఎలాగా అని. అంటే నీకు ఆ బలాన్ని పొందుకో. ఈరోజు ఒక మనిషిని రక్షించి ఒక బాండేజెస్లో నుండి బయటికి తీసుకొస్తున్నావంటే, ఒక బంధకాల నుండి బయటికి తీసుకొస్తున్నావు, నువ్వు ఎంత బలం ఉండాలి, నువ్వు ఎంత రెసిస్టెన్స్ ఉండాలి నీకు. ఓకే, నేను వెళ్తున్నాను అయ్యా, ఇక్కడికి వెళ్తున్నాను, ఈ చుట్టుపక్కల ఎన్ని అపవాది శక్తులున్నా నాకు నీ అగ్ని కంచెవి, నాకు నీ కొండ కోటగా నువ్వు నాతో నిలబడు వాళ్ళని నేను రక్షించడానికి అని. ఆ రోజు సౌలుకి దేవుడు గుడ్డివాడిగా చేసినప్పుడు, పౌలుగా మార్చినప్పుడు, అననీయ అని ఎల్లు అయ్యా, అననీయ అక్కడ పౌలు ఉన్నాడు ఎల్లు అని అన్నప్పుడు, అయ్యా నేను ఎన్నో మాటలు విన్నాను, చంపేస్తాడు, చాలామందిని చంపేశాడు, నేను వెళ్ళను అంటే, నువ్వు వెళ్ళు, నువ్వు చూసిన సౌలు వేరు, ఈరోజు నువ్వు చూడబోతున్న సౌలు వేరు, అతను పౌలుగా మారాడు అన్నారు. ఈరోజు మనం కూడా కొన్ని ప్రదేశాలకి వెళ్ళాలి అన్నప్పుడు మనం కొంచెం ఆలోచిస్తాం, అరే ఈ ప్రదేశాలకి వెళ్ళొచ్చా లేదా అని. కానీ మీకు తెలుసా,